సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాము. ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. అయితే ఒక్కసారి చూసుకోవచ్చు, గాల్లో వివిధ రకాలైన కైట్స్ అన్నీ కూడా ఎగరేస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇప్పటికే మొత్తం ఫెసిలిటీస్ ఏవైతే చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా అటు అంబులెన్స్ కావచ్చు, మంచినీళ్ళ సదుపాయం కావచ్చు, ఇవన్నీ ఒక సైడ్, అలాగే ఈ గ్రౌండ్లో ఉన్న కొంత సైడ్ ఏమో కైట్స్ ఎగరేయడానికి, అలాగే ఇంకొంత సైడ్ ఏమో ఫుడ్ స్టాల్స్ పెట్టి, అలాగే చేనేత వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే మూడేళ్ళు కూడా ఈ కైట్స్ ఫెస్టివల్ కరోనా వల్ల ఆగిపోయింది. సో దాన్ని మళ్ళీ ఈ వేదికగా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా, అంటే ఇక్కడికి కైట్స్ ఎగరేయడానికి కూడా చాలామంది ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చారు. అయితే మొత్తం మీద వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కైట్స్ ఇక్కడ ఎగరేయడం చూడొచ్చు. ఒకసారి చిన్నపిల్లలు కూడా ఎంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకసారి పిల్లల్ని అడుగుదాము, ఎక్కడి నుంచి వచ్చారు? అందరా? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు కైట్స్? ఎగరేస్తున్నారా మరి మీరు? ఏం ఎగరేసిండ్రు ఇప్పుడు దాకా? పతంగ ఎగరేసినాం ఇప్పటిదాకా. మీ పతంగులు ఏవి మరి? తేలే ఇంకా ఇక్కడికి తేలేదా? తేలే. మరి ఇక్కడే చూడడానికి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే సెకండ్ టైం కూడా వచ్చినాం. సెకండ్ టైం. ఎప్పుడు వచ్చినావు? లాస్ట్ టైం వచ్చినాం. అదే ఎప్పుడు వచ్చినావు? ఏ క్లాస్ అప్పుడు? 5th-లో 4th-లో వచ్చిన. నువ్వేంటి, నువ్వు కూడా కైట్ ఎగరేస్తున్నావా? ఎగరేస్తున్నావా? ఇప్పుడు ఎగరేసినావా ఈరోజు? ఎట్లా అనిపిస్తుంది మొత్తం కైట్స్? బాగుందా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అందరు ఒకే బ్యాచా మీరు? ఓకే, చూసారు కదా, పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా మంచిగా వచ్చి ఇక్కడ కైట్స్ డిఫరెంట్ కైట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకసారి చూడొచ్చు, ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాము. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? I'm from Australia. Okay, Australia నుంచి కూడా ఇక్కడికి. So how is it? It's a fantastic place to fly. Actually, only thing, little bit of low wind here. Okay. So we are prepared. We got light wind kites. We got high wind kites. So nothing to worry. We just fly. Actually, enjoy. Okay. This is the first time you here? Yeah. We must thank Telangana Tourist Board. Okay. Helping us to invite us and come here and enjoy. That's all. Which kite? Yours? I got all arch kites. Okay. I got all arch kites actually. I don't do normal ones actually. I'm in the Australian Kite Flyers Society here. Okay, Australian కైట్ ఫ్లైయర్స్ సొసైటీ నుంచి వచ్చారు వీళ్ళు కూడా. అంటే డిఫరెంట్ కైట్స్, అలాగే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఫర్ 3 days you are be here, yeah, right? for 3 days we'll be here actually. Okay. Yeah. How is the experience? It's good actually. Unfortunately, you don't get wind all day. Might get wind in the afternoon actually. Yeah. Thank you so much. Have a nice day. మొత్తానికైతే విండ్ లేదు, గాలి లేదు. సో ఆఫ్టర్నూన్ దాకైనా గాలి వస్తుంది అనుకుంటున్నాము. అదొక్కటే ఇబ్బంది పడుతున్నాము. తెలంగాణ స్టేట్ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని చెప్తున్నారు. అయితే ఈ డిఫరెంట్గా, అంటే చిన్నపిల్లలతో కాకుండా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు. ఈ 13th, 14th, 15th ఈ 3 days కూడా కైట్స్తో పాటు అలాగే అటు స్వీట్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. చాలామంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. సో డిఫరెంట్గా మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు, మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి డిఫరెంట్ కైట్స్, అలాగే డిఫరెంట్ స్టేట్స్ కావచ్చు, లేకపోతే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. ఒకసారి వాటిని కూడా చూసేద్దాం. సో డిఫరెంట్ నేషన్స్ నుంచి, అలాగే స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అసలు ఏంటి డిఫరెంట్ కైట్స్ ఏమేమి ప్రిపేర్ చేశారు ఏంటి అనే విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అండి. సో ఏంటి డిఫరెంట్ కైట్స్ ఏమేమి? ఇక్కడ మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి కోహినూర్ కైట్ క్లబ్ మాది. ఇక్కడంతా కూడా టీమ్ ఆఫ్ కైట్ ఫ్లైయర్స్, మేము ఫ్రెండ్స్ అంతా కూడా గ్యాదర్ చేసి లాస్ట్ ఒక 17 years నుంచి మేము ఫ్లై చేస్తున్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మేము కాంపిటేటివ్ డిజైన్ చేస్తాము, లైక్ 3D కైట్స్ కూడా డిజైన్ చేస్తాము. ఇక్కడ ఉన్న టీం బాలాజీ కైట్, ఇది ట్రెడిషనర్, స్పైడర్ మ్యాన్, లైట్ ఫ్లయింగ్తో పాటు మిగతా మా దగ్గర ఇన్నోవేటివ్ కైట్స్ చాలా ఉన్నాయి. అవి మేము గుజరాత్, మంగళూరు అండ్ బెంగళూరులో అవార్డ్ విన్నింగ్ కైట్స్. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ రెగట్టా మోడల్ 3D కైట్ ఉంది.
సో అలాంటి 3D మోడల్స్ ఏవైతే మనము ఇమాజినేషన్కు డిఫరెంట్గా ఉంటాయో ఇన్స్టెడ్ ఆఫ్ 2D ఫ్లైట్లో మేము 3D కైట్ డిజైన్ చేస్తుంటాం ఎక్కువగా. ఎప్పటి నుంచి డిజైన్ చేస్తారు ఇలా ఫెస్ట్ ఉన్నప్పుడు? ఫెస్ట్ ఉన్నప్పుడు అంటే ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. దీనికి 6 months ముందు నుంచే స్టార్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఆ డిజైన్ని కంప్లీట్ డిజైన్ టు ప్రోడక్ట్ వరకు వచ్చే వరకు టైం పడుతూ ఉంటుంది. దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఆ తర్వాత కొన్ని మెటీరియల్స్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆడేం చేస్తాం. మీరు ఇక్కడ చూస్తే చాలా మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ రిప్ స్టాప్ కానీ, కార్బన్ ఫైబర్ కానీ, రా మెటీరియల్ ప్లస్ దానికి కావాల్సినటువంటి యాంగులర్ మూమెంటం, డిజైన్స్, హోల్డర్స్ అవన్నీ కూడా తయారు చేస్తున్నాం. వీటికి వాడే థ్రెడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, పేపర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో మేము చాలా వెరైటీస్ ఇక్కడ ఈరోజు రేపు ఎల్లుండి మేము ఫ్లై చేయబోతున్నాం. ఒకవైపు కైట్స్ని చూశారు, అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనం ఫుడ్ స్టాల్స్ దగ్గర ఉన్నాము. ఫుడ్ స్టాల్స్తో పాటు వివిధ స్టాల్స్ని కూడా ఇక్కడ పెట్టి ఈ వచ్చే పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కూడా ఫుడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్, అలాగే నెక్స్ట్ పానీపూరి షాప్స్ ఇవన్నీ కూడా పెట్టారు. A to Z తెలంగాణలో ఏదైతే ఈ పిండి వంటలు కావచ్చు, లేకపోతే ఇంకా ఫేమస్ అయిన ఫుడ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసి ఇక్కడ పెడుతున్నారు. అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ కైండ్స్, అటు చేనేత వస్త్రాలతో పాటు క్లాతింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్గా పెట్టి ఈ అందరినీ ఆకర్షించే విధంగా చాలామంది కూడా వస్తూ ఇప్పటికే చూస్తున్నారు. కొన్ని ఇంకా తయారవుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఫుడ్ స్టాల్స్ అనేవి అరేంజ్ చేస్తూనే ఉన్నారు. అంటే మొత్తం మీద మరి సాయంత్రం లోపు కూడా ఇవన్నీ ఫుల్ అయిపోతాయి అని చెప్తున్నారు. మొత్తం ఈ రోజుకే 10 లక్షల మంది కూడా రావచ్చు పర్యాటకులు అనే ఒక అంచనాలను అయితే ప్రభుత్వం చెప్తుంది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే టీఎస్ఆర్టీసీ కావచ్చు ప్రత్యేక బస్సులను కూడా ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్కి నడుపుతూ అలాగే ఈ పోలీసుల అంటే ఏదైతే సెక్యూరిటీ ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అలాగే పోలీసుల ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళని కూడా అడుగుదాము ఎట్లుంది ఏంటి అనే విషయాలని. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము మేడ్చల్ నుంచి వచ్చినాము. ఎట్లా అనిపిస్తుంది? అది చాలా బాగున్నది మేడం. ఇప్పుడే మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినాము. చూస్తుంటే చాలా బాగా నేను వేరే పని మీద పోతున్నా, చూసి ఇక్కడ ఒకసారి చూసిపోదామని వచ్చినా మేడం. చాలా బాగున్నది మేడం. ఆ కైట్స్ చూస్తాం, కొంచెం గాలి లేక అవి ఫ్లై అవుతలేవు. ఇంకా వస్తుంది గాలి వచ్చిన హైడ్రోజన్ బెలూన్ కదా, గాలి లేకుండా కాదు, హైడ్రోజన్తో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మేము కరీంనగర్, నా పేరు వడ్నాల వెంకట శ్రీనివాసరావు. మాది లాస్ట్ టైం కూడా వచ్చినాం, ఇప్పుడు కూడా వచ్చినాం. ఇప్పుడు అంతా స్టాకు గిట్ట ఏది స్వీట్లు లేవు, ఏం లేవు. కైట్లు కూడా కొద్దిగానే వచ్చినాయి. లాస్ట్ టైం ఉన్నంత బాగా స్పందన లేదు. లాస్ట్ టైం సమ్మక్క జాతర లెక్క ఫుల్ జిబ ఉండే పబ్లిక్ కూడా. ఇప్పుడు ఇంకా స్వీట్లు కూడా పెట్టలేదు, దుకాణాలు అంతా ఖాళీ ఉన్నాయి మొత్తం. ఇప్పుడే పెడుతున్నారు కదా, సాయంత్రం లోపల అవుతుంది అని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మామూలుగానే ఉన్నది. ఇక ఇప్పుడిప్పుడే ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మామూలు ఇంకా మంచిగా అరేంజ్మెంట్స్ అంతా బాగుండాలి. అరేంజ్మెంట్స్ పిండి వంటలు పెట్టాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా పెట్టింది కాబట్టి పిండి వంటలు అవి ఇవి పెడితే బాగుంటుంది. స్వీట్ షాప్ పేరు షాపులకు ఉచితంగానే అంటారు, మరి కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు వసూలు చేసుకుంటారు డబ్బులు. అట్లా తయారైపోయింది వ్యవస్థ అంతా. మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు, మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వంశీతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.